ఇప్పుడు మనం ఫిష్ వెంకట్ గారి కూతురితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి, నా పేరు శ్రవంతి. ఇప్పుడు ఫిష్ వెంకట్ గారి పరిస్థితి ఎలా ఉంది? క్రిటికల్గానే ఉందండి. ఇంకా ఏం చెప్పట్లేదు డాక్టర్స్. సో ఇప్పటి వరకు అయితే ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదండి. ఇప్పటి వరకు తెలిసిన వరకు అయితే ప్రభాస్ గారు హెల్ప్ చేశారు అన్నట్టు విన్నాను. లేదండి, చేయలేదు. మాకు ఏమీ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు కాదండి, ఒక 2 years అవుతుంది చేసి. 2 years అప్పుడు 2 lakhs ఇస్తుండు. డాడీకి అప్పుడు కూడా ఇట్లానే సేమ్ ఇదే ఉంటే 2 lakhs ఇస్తుండు. అంటే ఎప్పటి నుంచి యాక్టింగ్ స్టాప్ చేశారు ఇలా డయాలసిస్ అయినప్పటి నుంచి? 5 years అవుతుందండి. 5 years నుంచి యాక్టింగ్. సేమ్ కరోనా. లాస్ట్ సినిమా ఏం తీశారు మా? డిజిటల్ 2 చేశారు. దాని తర్వాత మళ్ళీ యాక్టింగ్స్కి వెళ్ళలేదు. లేదు ఇంకా. సో అంటే వచ్చినాయి కొన్ని కాల్స్ వచ్చినాయి. డాడీ వద్దన్నాడు, అస్సలు ఓపిక లేదు, నించుని ఓపిక మొత్తం బెడ్ మీదనే. 5 years నుంచి ఏ హాస్పిటల్స్కి వెళ్ళారు? అంటే పిఆర్కే హాస్పిటల్, ఫస్ట్ నీమ్స్ అండి, తర్వాత పిఆర్కే హాస్పిటల్, ఇప్పుడు ఇది. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ లైక్ మీకు ఇంకెన్ని రోజులు అని చెప్తున్నారు వాళ్ళు? ఇంకొక 10 days టైం పడుతుంది అంటున్నారు. 10 days అంటున్నారు, 1 month కూడా అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ కండిషన్ ఎలా ఉందంటారు? ప్రస్తుతానికైతే ఏం బాగాలేదండి, 50-50 ఛాన్సెస్ అని చెప్పారు ఫస్ట్. ఇప్పుడు కొంచెం నిన్న నైట్ కళ్ళు తెరిచి జస్ట్ అట్లా చూసిండు అంతే. మళ్ళీ ఈరోజు సేమ్ అదే విధంగా ఉంది, అస్సలు మాట్లాడట్లేదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇలా మనము మన ఫిలిం ఇండస్ట్రీ నుంచి లేదంటే పొలిటీషియన్స్ నుంచి కూడా వాళ్ళు సపోర్ట్ అడుగుతున్నారు. మీరు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము.